హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది రామప్ప రిజర్వాయర్కి పైన ఉన్న టెంపుల్స్. ఇది 1, 2, 3. దీని వెనక కూడా మొత్తం చాలా పెద్ద టెంపులే ఉంటుంది. దాని వెనక ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఇలా 4 టెంపుల్లు ఉన్నాయి. ఇది అప్పట్లో బాగా ఫేమస్సే ఉండే, కానీ వన్స్ ఇవన్నీ శిథిలావస్థలకు వచ్చినాక వీటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ ఇది చేయడం ఎవరు చేయకుండా వెళ్ళిపోయారు. వన్స్ ఇక్కడ ఏంద్రా అంటే అప్పట్లో ఈ టెంపుల్లలో ఏంటంటే తవ్వకాలు జరిపి దేవుని విగ్రహాలు ఎత్తకపోవడము, ఈ యొక్క ముస్లిం దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రతాపరుద్రుని టైంలో 1323 ఆ టైంలో ముస్లిం దాడులు, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాలు ఈ యొక్క విగ్రహాలు ఇలా మొత్తం విగ్రహాలని ధ్వంసం చేసేసి ఈ యొక్క ఆర్కిటెక్చర్ని కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద బండలతో కన్స్ట్రక్ట్ అయినటువంటి ఈ యొక్క బిల్డింగ్లు ఈ టెంపుల్ని కానీ ఇలా ఇక్కడ చూడండి. ఈ ఆర్కిటెక్చరు మొత్తం ఎంత మంచిగా ఉన్న ఆర్కిటెక్చర్ చూడండి. ఇది కొంచెం కదిలితే ఇది పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. దీంట్లో ఏంటంటే అప్పట్లో చూడండి మొత్తం తవ్వున్నది, విగ్రహాలు లేవు. దీంట్లో పాములు ఉండొచ్చు. కింద ఎంత అండర్ గ్రౌండ్ వరకు తవ్వేశారంటే దీంట్లో ఏదైనా దొరుకుతుందేమో అనే రకంగా లోపలంతా తవ్వేశారు. చూడండి, కేర్ఫుల్గా ఉండాలి. మీకు కనిపిస్తుందా? పైన ఆర్కిటెక్చర్ చూడండి. ఇక్కడ విగ్రహాలతో పాటు ఇక్కడ ఉండే దేవత శివలింగాన్ని కింద నుంచి తీసేశారు. ఏదైనా దొరుకుతుందేమో, బంగారం ఏదైనా నిక్షేపాలు ఏమైనా ఉంటాయేమో అని ఎంత తవ్వేశారు. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది, కానీ ఎవరు ముందుకు రావట్లేరు. దీని టైం అయిపోయింది ఇక. చూడండి, అప్పట్లో ఇంత పెద్ద పెద్ద బండల్ని ఏనుగుల ద్వారా తరలించి ఇక్కడ వరకు తీసుకొచ్చారంట. దీన్ని కొంచెం హెవీగా ఏదైనా ఎర్త్క్వేక్ లాంటి చిన్న ఏదైనా వచ్చినా కూడా ఇవి కింద కూలిపోనికి అవకాశం ఉంటుంది. చూడండి, ఆర్కిటెక్చరు ఇండో గ్రీక్ ఆర్కిటెక్చర్ అంటారు వీటిని. అప్పట్లో ఈ స్టోన్ కూడా డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఈ స్టోను అంటే ఇక్కడ ఈ రామప్ప దగ్గర విశిష్టత ఏంటంటే డెన్సిటీ తక్కువ ఉండి వాటర్లో తేలే స్టోన్స్తో తయారు చేసినాయి ఇవి టెంపుల్స్.